మార్పు మొదలైంది. అధికార పక్షం బెదిరింపులను కూడా లెక్క చేయకుండా ప్రతిపక్ష సభలకు పెద్ద ఎత్తున హాజరయ్యారు అనడంలో అతిశయోక్తి లేదని చెప్పొచ్చు. ఇందుకు తాజా ఉదాహరణ గురువారం యువగళం నవశకం సందర్భంగా టీడీపీ జనసేన ఉమ్మడిగా ఏర్పాటు చేసిన సభే. ప్రధానంగా రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. పోలిపల్లి వద్ద ఏర్పాటు చేసిన విజయోత్సవ సభ నభూతో నా భవిష్యత్తు అన్న చందంగా కొనసాగింది. పలాస నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. చరిత్రలో ఏదైనా ఓ సభ గురించి చెప్పుకోవాలంటే లోకేష్ యువగళం విజయోత్సవ సభకు ముందు, విజయోత్సవ సభ తర్వాత అనేలా ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. ఈ సభను నీరు గార్చేందుకు అధికార పక్షం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల మనోభావాల ఎదుట చిన్నబోయాయి. ఒక్క కార్యకర్తను కూడా ఆపలేకపోయింది. ఇటీవల పలాసలో సీఎం పర్యటించిన సందర్భాన్ని ఇక్కడ వైసీపీ నేతలు గుర్తు చేసుకున్నారట. మనం ఇన్ని రకాలుగా వాలంటీర్లతో భయపెట్టినా రాని జనం అధికారంలో లేకపోయినా ప్రతిపక్షానికి ఎలా సాధ్యమైందని జుట్లు పీక్కుంటారట. ప్రభుత్వంపై వ్యతిరేకత మాత్రమే కాదు, దాని వెనుక నాయకులు చేసిన తీవ్రమైన కృషి కారణమని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారట. యువగళం నవశకం సభకు అత్యధికంగా ఉత్తరాంధ్ర నుంచి తరలివచ్చిన వారే మొన్ననే సీఎం పలాస వచ్చినప్పుడు పథకాలు ఆపేస్తామని చెప్పి తీవ్ర ప్రయత్నాలు చేసిన మంత్రి అప్పలరాజుకు సాధ్యం కానిది. ప్రజాభిమానం చూరగొనడంలో గౌతు శిరీషకు సాధ్యమైందని టీడీపీ జనసేన కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. శ్రీకాకుళంలోని అత్యధికంగా పలాస నుంచి స్వతహాగా 1500 వాహనాల్లో ప్రజలు బయలుదేరి రావడం అనేది మంత్రి మీద వ్యతిరేకత మాత్రమే కాదని, శిరీష విజయానికి తొలి అడుగని హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నియోజకవర్గ ప్రజలను సీఎం వచ్చినప్పుడు పలాస తీసుకురావడానికి ఆపసోపాలు పడ్డారని, మా శిరీషమ్మ విశాఖపట్నం వరకు తీసుకెళ్లారని, అంతేకాకుండా మమ్మల్ని అనుక్షణం నీడలా ఉంటూ తిరిగి ఇంటికెళ్లే వరకు యోగక్షేమాలపై ఆరా తీశారని, ఇది కదా అసలు సిసిలైన నాయకత్వమని టీడీపీ జనసేన శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. సొంత మనుషుల్నే దూరం పెట్టే ఆ అహంకార మినిస్టర్కు శిరీషమ్మకు ఎంత తేడా అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో యువత అత్యధికంగా స్వచ్ఛందంగా సభకు బయలుదేరడంతో ఇక్కడ మంత్రికి వణుకు మొదలైందట. ఇది చలికాలం వణుకు మామూలే అనుకునేరు. ఇది ఆ వణుకే, ఓటమి భయం వణుకు.